ఉత్తరాంధ్ర వాసి మీరు. అదే ఉత్తరాంధ్ర ఏరియాలో వైజాగ్ ఏరియాలో ఇండస్ట్రియల్కి ఎకరానికి 99 పైసలకి భూములు ఇస్తున్నారు. దానికి సంబంధించి కోర్టు కూడా ఆక్షేపించింది. ఎలా ఇస్తారు అనేది దీని మీద ఎలా స్పందిస్తారు? 99 పైసలకి ఇవ్వడం ఏంది సార్? నేను ఉత్తరాంధ్ర వాసిగా నాకు తెలుసు ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి అని అనేది. ఏంది 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి గారు టైం అయింది, లండన్ మందులు వేసుకోవాలి, మందులు అయిపోయింది అని ఆయన గురించి పదే పదే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆయనకి ఏమైనా జబ్బులు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తే కాదే. చాలా విట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఇవాళ మా ప్రభుత్వం వచ్చినా రేపు మీ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని అంటే పుట్టగతులు లేకుండా పోతారు. మాకు లైన్ చెప్తారు, దీని మీద మాట్లాడండి అని చెప్తారు. ఏ ఊరైనా ఏ పార్టీలోనైనా అంతే చెప్తారు తప్పితే ఇదిగో అమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టు, లోకేష్ బాబుని బూతులు తిట్టు, చంద్రబాబు నాయుడిని అన్నే చెప్పాడు. కానీ మనం కొంచెం కంట్రోల్డ్గానే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఏ రోజు సబ్జెక్ట్ పరంగా ఒక డిబేట్ పెడితే సబ్జెక్ట్ పరంగా సొంత చెల్లి లేదంటే అద్దె చెల్లి వచ్చిందని ఒక మాట అంటది ఒక ఆవిడ వచ్చి. ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది అని అంటే ఆ తోకోడి కత్తి ఆ కత్తి ఈ కత్తి అంటది. బాబాయ్ గొడ్డలి పొట్టు ఎందుకు చేయలేదు వివేకానంద రెడ్డి కేసు అని చాలా అధికార ప్రతినిధులు మాట్లాడారు. సో ఎంత నెగిటివ్ ట్రోల్ ఉంది, ఎన్ని బూతులు పచ్చి బూతులు ఉన్నాయి, చాలా హ్యూమిలేట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, మార్ఫింగ్ ఫొటోస్, ఇవన్నీ నేను మీ జర్నీలో ఏంటంటే ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. అది వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. స్కూల్ స్టేజ్ నుంచి ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి మీరు జీవో రిలీజ్ చేశారా, టెండర్ లేసారా లేదా? ఈ 5టికి వాళ్ళ సమాధానం చెప్పమనండి, దానికి నేను రెడీ. ఈ సర్వేలు చూస్తే 130 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు. అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో చిత్తూరులో పెట్టిందంటారు. అది వాస్తవం అంటారా? తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? మన పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జోగి రమేష్ అడ్డగోలుగా చేస్తుంటే మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్ గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? అది RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్ గా. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతుకు స్పీకర్ వస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. బల్క్ ట్రక్ విషయంలో హోం మంత్రిని దగ్గరగా ఆవిడ సొంత నియోజకవర్గంలో 2 గంటల నుంచి 3 గంటల దాకా ఇంచు కూడా కదలలేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ గారు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు. నిజంగా ఆంధ్ర బ్రాండ్, అమరావతి బ్రాండ్ పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు అంటారు. సార్ నేను ఒక మాట అడుగుతాను. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పేదరిక నిర్మూలన జరిగింది జగన్ రెడ్డి గారి హయాంలోనే అని. సెంట్రల్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్లోనే అప్పులు చేస్తుంది తప్ప ఆ లైన్ దాటి అప్పు చేయలేదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రకారం చెప్పండి, ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోయింది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ప్రకారం చెప్పండి సార్. నోటి మాటలతో నేను 100 చెప్తాను సార్. ఈ 18 నెలల కాలంలో భ్రష్టు పట్టించారు అని. వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మంచ నాగమల్లేశ్వర్ మనతో పడుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. కుటుంబ ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత వచ్చిన 8 నెలల కాలంలో ఫస్ట్ మాతో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పటికి ఇప్పుడు దాదాపు 18 నెలల కాలం అవుతుంది, అంటే 1 year అవుతుంది, 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో అప్పటికిప్పుడు మీ జర్నీ ఎలా ఉంది? అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి నాయకులు ఎవరు బయటకు వచ్చి స్పందించని పరిస్థితులు ఆ టైంలో కూడా మొట్టమొదటిగా మీడియా ముందుకు రావడం జరిగింది. మీరు వీడియోస్ చేశారు, మీడియాకి బలంగా వాయిస్ వినిపించారు. అప్పటికిప్పటికి ఎలా ఉంది మీ గ్రోత్? ఎలా ఉంది పార్టీలో? మీ జర్నీ ఎలా ఉంది టోటల్గా ఈ 18 నెలల కాలంలో? సార్ నేను పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటికి 2.5 years. సో అందులో 18 నెలల కాలం మనం ఓడిపోవడం జరిగింది.
సో డే ఫస్ట్ అన్న ఓడిపోయిన రోజు అన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను ఫస్ట్ వీడియో నేనే మాట్లాడాను సార్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దగ్గర 1400 వీడియోలు, 100 డిబేట్లు, ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేశారు నాతో, S4. సో మీకు ప్రత్యేకంగా ధన్యవాదములు. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ నా జర్నీ. ఇంకా అంటే పోరాడే ఏదైతే నేను వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా పోరాడాలి, జనాల పక్షాన నా వాయిస్ వినిపించాలి అనుకున్నాను, ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా స్ట్రాంగ్ అయ్యాను. సో ఇంకా బాధ్యతలు నా మీద పెరిగాయి. జగన్ అన్న ఆశీర్వదించి పార్టీ పెద్దలు సజ్జలా గారు, తర్వాత పెద్దలందరూ, అలాగే మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే రాజు గారు, వీళ్ళందరూ నన్ను బ్లెస్ చేసి నాకు రీసెంట్గానే 2 స్టేట్ పదవులు రావడం జరిగింది. సో నేను నమ్ముతాను సార్, హార్డ్ వర్క్ స్పేస్ ఆఫ్ అనుకుంటాను ఎప్పుడూ కూడా. నేను డే ఫస్ట్ అన్న చూస్తాడా, అన్నకి నిలబడాలా, లేకపోతే మన వాయిస్ అందాక వెళ్తుందా లేదా, లేకపోతే ఏదో పదవుల కోసం ఆశించి నేను వీడియోలు చేయలేదు, కష్టపడలేదు. సో ఎంత నెగిటివ్ ట్రోల్ ఉంది, ఎన్ని బూతులు, పచ్చి బూతులు ఉన్నాయి, చాలా హ్యూమిలేట్ చేయడం, బాడీ షేమింగ్ చేయడం, మార్ఫింగ్ ఫొటోస్, ఇవన్నీ నేను మీ జర్నీలో ఏంటంటే అన్నీ ఉన్నాయి సార్. నా నెగిటివ్ ట్రోలర్స్కి కూడా నేను ఇవాళ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆ నెగిటివ్ ట్రోల్స్ వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. అట్లీస్ట్ ఆ అమ్మాయికి ఒక సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్తో మాట్లాడుతుంది అన్న ఒక విషయం. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ సార్. నేను కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నాను. పెద్దలకి నా కష్టం తెలిసింది, అన్నకి నా కష్టం తెలిసింది. సో ఇంకా ఈ పదవులు నా మీద ఇంకా బాధ్యత పెంచుతాయి. ఇంకా రాబో 3.5 సంవత్సరాలు ఉంది సార్. డెఫినెట్గా నా వాయిస్ని ఇంకా గట్టిగా వినిపిస్తాను. గతంలో భారతీయ జనతా బీజేపీ పార్టీలో వర్క్ చేశారు, ఒక నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీలో అప్పుడు ఆ పార్టీ మీకు వేరియేషన్ ఏం కనపడుతుంది? అంటే జాతీయ పార్టీ, ఇదేమో ప్రాంతీయ పార్టీ అంటారు. అంటే సార్ ఒకటి, ఎక్కడైనా కూడా మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉండాలి సార్. సో ఎలాంటి పొలిటికల్ లీడర్స్ అయినా భావస్వేచ్ఛ ఉండాలి. భావస్వేచ్ఛ లేని రోజు ఏ పార్టీలో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మన గొంతును హరించే విధంగా ఉంటే అది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది సార్. సో అక్కడ కొన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు అవి నాకు నచ్చలేదు. సో పార్టీ పరంగా మనం వెళ్ళాము, కానీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మన మీద రుద్దుతాము అని అంటే నేను ఒక అంబేద్కర్ యాక్టివిస్ట్గా నేనైతే తీసుకోలేను సార్. డెఫినెట్గా ఇక్కడ నేను చూసినప్పుడు మనకంటూ ఒక ఫ్రీడమ్ ఉంది, భావస్వేచ్ఛ ఉంది, చెప్పగలిగేటువంటి ఒక స్వేచ్ఛ అనేది మనకి ఇచ్చినప్పుడు రైట్ పార్టీ, రైట్ థింగ్లోకి రైట్ చాయిస్ తీసుకొని నేను వచ్చానని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా 2.5 years కష్టంలో అంటే పార్టీ ఉన్నప్పుడు కష్టపడడం వేరు, పార్టీ లేనప్పుడు కష్టపడడం వేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు తీరు వేరు, ఇప్పుడు ఈ 18 నెలల కాలం తీరు, ఈవెన్ కూటమి ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉంది. ఇంత ఏమంటారు, ఇంత మరీ వైల్డ్గా వాళ్ళు ఇంతకుముందు ఏమీ బిహేవ్ చేయలేదు. కొంచెం ఒక 80% చేస్తే ఈసారి మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదో, ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఉంటామో లేదో, మొత్తం ఒకేసారి కక్ష తీర్చేసుకోవాలి అని చాలా దారుణంగా కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ ఇబ్బంది. అంటే మీరు ఛాన్స్ వస్తూ రాదని చెప్పి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమో 15 ఏళ్ల పాటు మన కూటమి అధికారంలో ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ 3 పార్టీలు కలిసి వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి వస్తుంది అనేది ఆయన చెప్తారు. మరొక పార్టీ వచ్చే ఛాన్స్ లేదు, వైసీపీకి జగన్మోహన్ రెడ్డి వస్తా అని పగటి కళ్ళగా అంటారని చెప్పంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది పగటి కళ్ళేనా, లేదంటే భవిష్యత్తు ఉందంటారు? సార్ ఇప్పుడు అంతకుముందు కూడా గతంలో పవన్ కళ్యాణ్ నువ్వు రాలేవు అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు కదా. 2019లో వచ్చారు కదా, 151 వచ్చారా లేదా? ఇప్పుడు మీరు ఇలా మాట్లాడతారు, ఆయన అలా స్టేట్మెంట్లు ఇచ్చి మీ అందు తెలుస్తాను, జాగ్రత్తగా ఉండండి, మీరు రాలేరు, భూస్థాపితం చేస్తాము, ఇలా మాట్లాడతారు. అప్పుడు మేము కౌంటర్ ఇవ్వాలి కదా. 6% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి నువ్వే డిప్యూటీ సీఎం అయితే 40% ఓట్ షేరింగ్ ఉండి 1,32,00,000 మంది ఓట్లేసి మమ్మల్ని గెలిపించినటువంటి, అందులో దేశంలో ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేస్తున్నటువంటి ఒక పార్టీ మళ్ళీ తిరిగి రాలేదా? మీకు ఊడిగం చేసుకోవాలనుకుంటే 15 సంవత్సరాలు కాకపోతే 40 సంవత్సరాలు ఊడిగం చేసుకోమనండి సార్, మాకు అనవసరం. మీరు ఎన్ని సంవత్సరాలు ఊడిగం చేసుకుంటారనేది మాకు అనవసరం.
కానీ మా పార్టీ కోసం మాట్లాడుతున్నప్పుడు, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు, ఒక ఎక్స్ సీఎం కోసం మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇక్కడ నుంచి రీకౌంటర్లు వస్తాయి. మీరు కౌంటర్ ఇస్తారు, పోక్ చేస్తారు, మళ్ళీ తిరిగి పోక్ చేస్తే ఏళ్ళబ్బో దిబ్బమని ఏడుస్తారు. అవకాశం ఎందుకు ఇవ్వాలి మీరు? ఇప్పుడు మీరు ఓ మంచి పదవిలో ఉన్నారు కదా, ఉన్నారా లేరా? మరి మీరు అలాంటప్పుడు మీకు నచ్చినప్పుడు కూటమిలోకి వెళ్తారు, నచ్చలేనప్పుడు కూటమిని మళ్ళీ మీరే ధిక్కరించి మాట్లాడతారు, మళ్ళీ నచ్చి కావాలనుకున్నప్పుడు మీరే వెళ్తారు. ఎన్ని ఆయన నిందలు వేసాడండి. భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ కూటమి నుంచి? ఏమో మరి ఆయన ఆలోచన విధానం అంత స్ట్రాంగ్ గా మాట్లాడతాడు. 15 సంవత్సరాలు నాతో పాటు మీరందరూ మోయండ్రా కాడి అంటే, మోసేవాళ్ళు మోస్తారు, మోయలేని వాళ్ళు మోయరు. లేదు లోకేష్ బాబు గారిని ఏమైనా సీఎం చేస్తే పాపం ఇక్కడ ఈయన సీఎం అవుతాడని వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు ఆయనకి వెళ్ళి ఏమన్నా నాయనా మన కాపు సామాజిక వర్గాన్ని కాపాడు తండ్రి, లేకపోతే ఇది పరిస్థితి అని అనుకుంటే ఆయన బయటకు వస్తే రావచ్చేమో మేబీ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట అయితే చెప్పారు, ఎన్నికల ముందు జగన్ ని నగాపాతాలను తొక్కుతా అన్నారు, తొక్కేశారు అనేది జన సైనికులు చెప్తారు. మళ్ళా వచ్చే పరిస్థితి లేదు. 151 నుంచి 11కి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాము. భవిష్యత్తులో 11 పక్కన సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేది పదే చెప్తారు. నిజంగా వైసీపీకి 11 నుంచి సింగిల్ డిజిట్ వస్తుంటారు. కళలు కనమనండి, ప్రాబ్లం ఏం లేదు. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తిగా మీరు ఇవాళ 21, 22 సీట్లు వచ్చాయి. నేను మంచిదే, నేను పాజిటివ్ గానే చెప్తున్నాను. 100% స్ట్రైక్ రేట్ అని చెప్తారు పదే 100% స్ట్రైక్ రేట్. అదే అంటున్నాను. పోటీ చేసిన 22 సీట్లలో 22 గెలిచినండి. 100 మార్కులకి రాయమంటే ప్రశ్నాపత్రంలో నేను 22కే రాస్తాను. నేను అసలు మామూలుగా 22 అనేది పాస్ మార్కు కాదు. 175లో పాస్ మార్క్ ఎంత అండి? ఎంత? సరే మీరు ఏదో చెప్పారు, మాట్లాడారు, మీ మాటకి నేను పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నా, నెగిటివ్గా ఏం అనట్లేదు. సో మీరు మమ్మల్ని అధపాతాళానికి తొక్కాలనే ఉద్దేశంతో వచ్చారు. సో మీ రాజకీయ లబ్ధుల కోసం వచ్చారు. మీరు ప్రజల పక్షాన పోరాడడానికి కాదనమాట అయితే. ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన ఎక్కడన్నా చూసారా? ఏ కస్టమర్ వస్తే ఎప్పుడన్నా వెళ్ళడం చూసారా? ఆయన తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఎక్కడ సొంత నిధులు? ఏం నిధులు తీశారు సార్? ఏం నిధులు తీశారు? రైతులకు చెక్కులు పంపిణీ చేశారంట, పేదవారికి ఇది చేశారని చెప్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో కూడా సార్ అది ఎన్ఆర్ఐ ఫండ్ 1500 కోట్లు ఎంతో వాళ్ళ అకౌంట్ లో పెడితే దానికి లెక్క జమ చెప్పుకోవడం చేతగాక ఏ జిఎస్టీలు ఏవి పే చేయకుండా ఉంటే దాన్ని ఏదో ఒక విధంగా ఒక ఎన్జిఓ యాక్టివిటీ కింద తీర్చిదిద్దారు. ఫ్రాంక్ గా మాట్లాడాలి అని అంటే తెలుస్తుంది. తీయమనండి సార్, చెక్ చేయమనండి. ఏ అకౌంట్లో వచ్చి ఎంత డబ్బు పడిందో ఒకసారి తీయమనండి. తీస్తే తెలుస్తుంది. దానికి ఏదో ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీ ఏదో ఒకటి చేయాలని చెప్పి 50,000 ఎంతో ఇచ్చినట్టు ఉన్నారు కదా. ఒక చోట వెళ్ళేమో చెప్పులు పెంచారు. చాలా పెద్ద అంటే ఆ ప్రాంతంలో ఏజెన్సీ ఏరియాలో చెప్పులు కూడా లేని పరిస్థితులు, చెప్పులు అంటే తెలియని పరిస్థితి. అయ్యో మరి నిజమే సార్. ఈయన వెళ్ళి చెప్పేదాకా చెప్పులు పాపం లేదు. ఆడేదో రోడ్లు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని బోల్డ్ ప్రామిసులు చేశారు. మళ్ళీ అటు కన్ను వైపు ఎత్తి చూసిందే లేదు. ఓ సార్, ఇంతకన్నా డబలే చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. డబల్ ఏంది అసలు, కంపారిజన్ లేదు. నువ్వు చెప్పులు ఇచ్చావు, కానీ అక్కడ ఉద్దానం లాంటిది తీసుకొని వచ్చారు. అక్కడ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చారు. సో అది రీసెర్చ్ సెంటర్ డెవలప్మెంట్ అంటే, అది డెవలప్మెంట్. చెప్పులు ఇచ్చేసి రూపాయి ఖర్చు పెట్టి 1000 రూపాయల ప్రమోషన్స్ నిజంగా మా జగన్ అన్నకి చేత కాదు. ఆయన చెప్పింది చేసుకోలేకనే మేము ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ తప్పితే నువ్వు మమ్మల్ని వచ్చి అధపాతాలోనికి తొక్కేస్తాము ఎందుకు? నీ నియోజకవర్గంలో ప్రజలకి బోల్డ్ జరుగుతున్నాయి అక్కడ. ముందు అది చూడమనండి చాలు. కానీ మేడం ఏదైతే ఉందో మళ్ళీ వైసీపీ పార్టీ వాళ్ళు మళ్ళీ మాట్లాడేటప్పుడు 3 అదుపులో పెట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. గతంలో ఎన్నికల ముందు ఏదైతే మాట్లాడారో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. నా సహనాన్ని మీరు పరీక్షించొద్దు. పవన్ కళ్యాణ్ ఏంటంటే మరి మీరు చూస్తే తట్టుకోలేని పరిస్థితి అంటారు. నిజంగా ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ పార్టీ మీద మీరు పార్టీ వాళ్ళు సంబోధిస్తారు. మిమ్మల్ని చూసి తట్టుకోలేని పరిస్థితి మమ్మల్ని కాదు, మీ నియోజకవర్గం ఎక్కడెక్కడ మీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారో మీరు వెళ్ళి ఒకసారి పర్యవేక్షించమనండి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇవాళ మీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు యలమంచిల్ని తరివేరు, నియోజకవర్గంలో నుంచి తరివారు సార్. నా తర్వాత నా మాటల ముందో నా మాటల తర్వాత వీడియో కూడా ప్లే చేయండి. ఎందుకు తరిమారో కనుక్కున్నారా? పోనీ దేనికి తరుముతున్నారో తెలుస్తుందా మీకు? కారణం ఏంటి? దేని తరిమారు? అవును సార్, అడ్డగోలుగా భూదందాలు చేస్తానంటే తరమకి ఏం చేస్తారు? కొంతకాలమే సహిస్తారు ఎవరైనా కూడా.
మనం అనుకుంటే అయిపోదు కదా. నిజాయితీకి మారుపేరు జనసేన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం జనసేన ఎమ్మెల్యేలు చెప్తారు. మీరేమో తరిమేశారు, తిరగబడ్డారని చెప్తున్నారు. తరిమింది నేను చెప్పడం ఏందండి, ట్రోల్ అయిపోయి పెద్దగా అన్ని ఛానల్స్ లో వస్తే నేనేం కావాలని క్రియేట్ చేసి చెప్పింది కాదు కదా. నేను ఆ ఉత్తరాంధ్రలో ఉన్నాను కాబట్టి, నేను గ్రౌండ్ రియాలిటీ నాకు తెలుసు కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. ఆ వీడియో ప్లే చేయండి, తెలుస్తుంది ఏ నిజాయితీకి ఎంత మాత్రం మీరు మారిపోయారు అనేది. అడ్డగోలుగా దందాలు చేస్తుంటే ఎవరు సార్ ఊరుకుంటారు? 18 నెలల కాలంలోనే తరిమారంటే ఎంత షేమ్ సార్, అది ఎంత షేము. వెళ్ళమనండి, ఈయనని వెళ్ళమనండి వాళ్ళ నియోజకవర్గానికి, వెళ్తే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ నియోజకవర్గాలలో దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు? నీ నియోజకవర్గాలలో ఆడబిడ్డను రేప్ చేశారు. అది వైసీపీ వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు కొంతమంది పేటీఎం బ్యాచ్ కావాలని క్రియేట్ చేసేది అనేది జనసేన పార్టీ చెప్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తారు? ఎవరికి ఏం అవసరం? స్కూల్లో చిన్నపిల్లలు కాదు సార్, నేను దళిత మహిళనే సార్. మేము అక్కడి నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో హ్యూమిలేషన్స్ పడి వచ్చిన వాళ్ళమే. కావాలని ఎందుకు చెప్పుకుంటాం? బయటకు వచ్చి వాళ్ళ ఆ పిల్లలు చదువులేంది, వాళ్ళ మనసులేంది, ఇప్పుడే వాళ్ళ మనసులో అలాంటి బీజాలు పడ్డాయంటే అర్థం ఏంటిది? సరే కొన్ని స్కూల్ పిల్లలు పెట్టారా అనుకోండి, ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ చేశారా? సస్పెండ్ చేయాలి కదా. అదే హెడ్ మాస్టర్ ఎస్సీ అని చెప్పి మరోసారి టీడీపీ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే ఏమైతుంది సార్? టీడీపీ అధికార ప్రతినిధి చెప్తాను సార్, మహాసేన రాజేష్ గారు కూడా కంప్లైంట్ చేశారు. ఎవరైతే ఈ వైసీపీ ఉన్నారో ఇప్పుడు మహాసేన రాజేష్ కోసం మాట్లాడే నేనైతే నా విలువ తగ్గించుకోలేను కానీ, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ సార్, నేను ఆ విలువ తగ్గించుకోలేను. నీ జాతి పరంగా నీ జాతికి అన్యాయం జరుగుతుంటే నీ వాయిస్ వినిపించకుండా ఊడిగం చేస్తానంటే నువ్వు ఏ పార్టీలో ఉండే అధికార ప్రతినిధి అయితే ఏం సార్? ఏమి నువ్వు పడలేదా? నువ్వు దళితుడివే కదా, నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడివే కదా. అగ్రవర్ణ కులాలు కానీ వాళ్ళ అహంకారం ఎలాగుంటుందో నీకు తెలియదా? నిజంగానే అంత చిన్న బిడ్డలు, పసిబిడ్డల నోట్ల నుంచి ఆ మాటలు ఎందుకు వస్తాయి? నీకు జాతరైతే జాతికి అండగా ఉండి, ఏ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా, నా జాతికి అండగా ఉండడానికి, మన జాతికి మనం అండగా ఉండకపోతే ఎందుకు సార్? ఏ పదవులు అనుభవిస్తే ఏమవుతుంది సార్? సో నేను ఏమంటున్నాను అని అంటే, అక్కడ జరిగింది వాస్తవం. నేను రియాలిటీ చెక్ చేశాను, నేను కూడా మాట్లాడాను వాళ్ళతోటి, ఆ బిడ్డలతోటి. నువ్వు ఎవరైతే ఆ బిడ్డల్ని హ్యూమిలేట్ చేస్తారో వాళ్ళకాడికి పోయి నువ్వు మైకులు పెట్టేసి వాళ్ళతో మాట్లాడించమంటే, ఆ వెళ్ళినోడు కూడా ఎవడు? జనసేనకు సంబంధించినటువంటి దాసుడు. ఆ ఫోటోలు కూడా బయటికి వచ్చాయి కదా. మరి మీరు వెళ్ళి మీ సెల్ఫ్ డబ్బాలేంది? మీకేం సంబంధం అసలు? అక్కడ దళితులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అన్నోడు ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఏఓసీ అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు సార్. ఆ మాటలు అనకూడదు, చిన్న బిడ్డల మనసుల్ని ఇబ్బంది పెట్టకూడదు. స్కూల్ స్టేజ్ నుంచే ఇలాంటి పరిస్థితులు అవుతున్నాయి అని అంటే, నీ సనాతన అద్దెకు తెచ్చుకున్న నీ సనాతన ధర్మాన్ని నీ నియోజకవర్గాలలో చూపిస్తానంటే దళితులు ఊరుకుంటారు అనుకుంటున్నారా సార్? ఏంది మీ చేతనైతే పరిపాలన చేయండి. 164 ఇచ్చారు, చేసుకోండి పరిపాలన, ఎవడు కాదన్నాడు? అంతేగాని సనాతన ధర్మం పరిపాలన చేతకాని రోజే సనాతన ధర్మం, మత కలహాలు, కలహాలు వస్తాయి. సో మీరు మీ పద్ధతులని కాస్తైనా మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. లేదు మేము ఇలాగే ఉన్నామంటే, ఎక్కడైతే మీరు బహిష్కరిస్తున్నారో అదే దళితులు రాబో రోజులలో మీ అన్ని నియోజకవర్గాలలో మిమ్మల్ని బహిష్కరిస్తారు. రాసుకోండి. మేడం, ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి జగన్ ఇచ్చే పథకాల కన్నా మించినటువంటి సంక్షేమం ఇస్తామని చెప్పారు. ఏదైతే ఉందో కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు. ఈ 18 నెలల కాలంలో ఏమన్నా అప్పటికిప్పుడు కానీ మార్పులు కనపడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే? సార్ మీరు జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కదా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో వెళ్తారు కాబట్టి అడుగుతాను. ఆడబిడ్డ నిధి 1500 ఇచ్చారా? లేదు, అది రాలేదు. యువతకి 3000 రూపాయలు ఇస్తానన్నారు, ఇచ్చారా? అంటే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తున్నారు. అట్లా అనలా. అవకాశాలు 20 లక్షలు ఇస్తానన్నారు, అది వదిలేయండి. 3000 ఇస్తానన్నారా లేదా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. సూపర్ 6 లో 2 ఇవ్వలేకపోతే సూపర్ హిట్ ఎట్లయితుంది సార్? 90% అమలు చేసిన ఎవరన్నా సూపర్ 6 అమలు కాలేదంటే వారి నాలుక మందం అని సాక్షాత్తు చంద్రబాబు గారు చెప్పారు. అదే అంటున్నాను. మరి ఇప్పుడు ఎవరి నాలుక మందం? ఇప్పుడు 2 పథకాలు అసలు స్టార్టే చేయలేదు, ఇవ్వలేదు. ఆ మిగతా ఇచ్చిన 4 పథకాలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు. ఇచ్చారా ఫస్ట్ ఇయర్ ఏ పథకం అన్నా? పోనీ ఆ అమ్మ ఒడి అంటే అదే వీళ్ళు పేరు మార్చుకున్న తల్లికి వందనం తెచ్చుకున్నారు. దాన్ని ఏం చేశారు? 13,000 కదా ఇచ్చారు. అది కూడా ఏంది, అరకొర ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు వరకు ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? ఒకసారి శ్వేతపత్రం, అసలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ఘనపాటి కదా మన చంద్రబాబు నాయుడు గారు. 18 నెలల కాలంలో ఒక్క శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు? చెప్పాలి కదా సార్. అంతేకాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు లెక్కలతోటి వాళ్ళని నిలబెట్టి కడుగుతుంటే, ఒక్కరు కాకపోతే ఒక్కరన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి
జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్న ఈ తప్పు లెక్కలు అవి కాదండి, ఇదిగోండి ఇది 2014 నుంచి 19 ఇంత జరిగింది, 19 నుంచి 24 ఇంత జరిగింది, 24 నుంచి ఈ 18 నెలల కాలంలో మేము ఇంత చేశాము, మీరు తప్పు లెక్కలు చెప్తున్నారని ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేటువంటి ధైర్యం ఉందా సార్? ఉందా? లేదు, ఎందుకంటే మీరేం చేయలేదు కాబట్టి. అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఆ గుంటలో పూడ్చిరాటాకే మాకు సమయం సరిపోతుందంటారు. జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి. రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో ఒక స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు అని అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గానే లోకేష్ బాబు గారినైనా వచ్చి మాట్లాడమనండి. మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. దాంట్లో 3.5 లక్షల కోట్ల అప్పు మాది. ఏది కరోనా లాంటి విపత్తు వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆపకుండా అందరికీ ఇచ్చి అంతా డెవలప్మెంట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు తెచ్చి 15,000 రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసి ఉద్దానం లాంటి దాన్ని డెవలప్ చేసి రిషికొండలో 400 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇవన్నీ ఏంటి? 17 మెడికల్ కాలేజీలు అనేది స్థలాలు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ ఎలా అవుతాయి అనేది సాక్షాత్ చంద్రబాబు గారు అంటారు. ఓన్లీ స్థలం కేటాయించి టెంకాయ కొడితే మెడికల్ కాలేజీ అంటారు. కాదు సార్, ఒక పాయింట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఇది అడిగారు అప్పుల విషయంలో నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటనంటే చెప్పారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి. మరి మనం వచ్చి 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేసాం. ఏ పథకం ఇవ్వలేదు, మళ్ళీ సూపర్ 6కి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు చేశారు ఇంత తప్పు? మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మరి అప్పుడు శ్రీలంక అయిందా? ఇప్పుడు శ్రీలంక అవుతుందా? ఇప్పుడు శ్రీలంక అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మీద మీ మీద 70,000, నా మీద 70,000 ఎవరు తీర్చాలి సార్? ఈ అప్పంతా ఎవరు తీర్చాలి? ఏదే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తామంటే 5,000 కోట్లు ఉంటే చేయబడలా. 5,000 కోట్లు నీ దగ్గర లేక నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ విధానం అని చెప్పేసి మార్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం చేశారు? 2,60,000 కోట్ల డబ్బులు ఏం చేశారు సార్? ఇవన్నీ లెక్కలే కదా. కేంద్రం ఏదైతే మెడికల్ కాలేజీకి ఇచ్చిందో ఇచ్చినట్టు అమౌంట్నే ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తారు. కేంద్రం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే అమౌంట్ ఇచ్చి గ్రాంట్ ఇచ్చిందో ఆ గ్రాంట్ కూడా పూర్తిగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పంటారు. దీనికి సంబంధించి బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్తారు ఆయన. మేము సిద్ధం, వాళ్ళు రమ్మనండి ఎవరన్నా చర్చకి. నేను సరిపోతాను, అధికార ప్రతినిధులు మేము చాలు, మళ్ళీ ఎవరు కూడా అవసరం లేదు. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారా లేదా? పాయింట్ నెంబర్ 1. 2023 నుంచి 24, 24 నుంచి 25 అడ్మిషన్స్ జరిగాయా లేదా? పాయింట్ నెంబర్ 2. రీసెంట్గానే ఎన్ఎంసి 60 సీట్లు ఇచ్చారా లేదా? పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్న పులివెందులో ఉన్నటువంటి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసికి మాకు సీట్లు వద్దని లెటర్లు రాశారా లేదా? పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి ఇవాళ పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి మీరు జీవో రిలీజ్ చేశారా, టెండర్లు వేసారా లేదా? ఈ 5టికి వాళ్ళు సమాధానం చెప్పమనండి, దానికి నేను రెడీ. కూటమి ప్రభుత్వం స్ట్రైట్గా మెడికల్ కాలేజ్ విషయంలో ఒక మాట హైలైట్ చేస్తుంది. అసలు పీపీపీ అనే పదానికి వైసీపీకి అర్థం తెలుసా అంటారు. సాక్షాత్తు జగన్ గారికి కూడా. నిజంగా అసలు మీ పార్టీకి అర్థం తెలుసా అండి? వాళ్ళకి తెలుసా పీపీపీ? ఆ పీపీపీని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. పోనీ అబ్జర్వేషన్ అన్నా తెలుసా తెలీదా వీళ్ళకి? ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, ఓకే ఫైన్, ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. నిన్న కోర్టు ఏం చెప్పింది? అసలు వీళ్ళు చేస్తున్నటువంటి తతంగాలు అందరికి అర్థమైపోతున్నాయి, కోర్టుకే అర్థమైపోయింది. ఎందుకు 99 పైసలకి ప్రైవేట్ వ్యక్తులకి అప్పు చెప్తే ఏం చెప్పారు? ఒరే నాయన ఎంతమందిని పిలిచారు, ఎంతమంది కంపెనీలని ఇన్వైట్ చేశారు, ఈ ఒక్క కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? అసలు 99 పైసలకి ఇవ్వడం ఏంటిది? అన్ని ఎకరాలు ఎందుకు ఇచ్చారని ఇచ్చిందా లేదా అంటే అర్థం ఏంటిది? కోర్టుకు అర్థమైంది, జనాలకు అర్థం అవ్వదా? అర్థమవుతుంది కదా సార్. ఇప్పుడు ఇవాళ మీరు సరే వాళ్ళకి అప్పచెప్తాము, ప్రైవేట్ వాళ్ళకి వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళని ప్రాసెస్ చేస్తారు, కానీ జీతాలు ప్రభుత్వం ఇస్తుందంట, మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్తారు. ఎందుకు చేస్తుంది ప్రభుత్వం సార్? ప్రభుత్వం చేయడం ఏంది? ప్రజలు కష్టాలు పడుకొని ఆలు వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంది? వాళ్ళు ఖర్చు పెట్టుకొని కోట్లు పెట్టి కాలేజీలు జాయిన్ అవ్వడం ఏంటి? మళ్ళీ ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలు సొమ్మే కదా. ఈ చిన్న లాజిక్ సరిపోదా సార్? సరిపోతుందా లేదా?
వాళ్ళు దండుకోవడం ఏంది, మీరు మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం ఏంది, మేమేమో చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళలాగా అందరూ ఉంటారని అనుకుంటే అడ్డగోలుగా దొరికిపోయారు సార్ ఈ విషయంలో. లోకల్ గ్రౌండ్ రియాలిటీలో అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళకి తెలుసు మేకపోతు గాంభీరం అంతే. తెలుసు కదా మీకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎట్లుంటుంది, అంతా మేకపోతు గాంభీరమే. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ల ముందు నిన్నే చూశాను వీడియో, మీరు చేస్తున్నంత రియాలిటీలో లేదు, రియాలిటీ చెక్లో అలా లేదు, మీరు ఊహల్లో ఉన్నారు, ఎక్కడో మిస్ అయిపోతుంది. అది మిస్ అవుతుందని అంటే ఓనర్దే తప్పు, కెప్టెన్దే తప్పు అంటున్నారంటే అర్థం ఏంటిది సార్? దే నో వెరీ వెల్. మనం గ్రౌండ్ రియాలిటీలో చెక్లోకి వెళ్తే ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఏంది వాళ్ళ పరిస్థితి అనేది వాళ్ళే సర్వేలు వేసుకొని ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది ఏంటి అని ఆయన చెక్ చేసుకుంటే 70 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు. వాళ్ళ పర్సనల్ సర్వే. బయట సర్వేసు ఏఎంఆర్ తర్వాత ఏదో మొన్న ఐఐటి సర్వేలు చూస్తే 130 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. మీరు పర్సనల్ గానే 40 మందికి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలకి. అంటే ఇక్కడ భూదందాలు, అడ్డగోలుగా మద్యము, అడ్డగోలు రాజకీయాలు, ఎవడి ఇష్టం వాళ్ళది అయిపోయింది సార్. ఇసుక దిబ్బలు ఎన్ని ఉండేవి సార్? ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఒక్క దిబ్బ లేదు, ఇప్పుడు ఒకటి లేదు. ఫ్రీ ఇసుక అన్నారు, ఏమన్నా ఇచ్చారా ఫ్రీ ఇసుక? అది హైలైట్. ఫ్రీ ఇసుక ఏది? ఆ ఇసుక ఏది? మద్యం, నకిలీ మద్యం. మీ ఎమ్మెల్యేలను దొరికేసుకొని మీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాక వాళ్ళు వైఎస్ఆర్సీపీ నకిలీ మద్యంలో వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని చెప్తున్నారు. సాక్షాత్తు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అరెస్ట్ కూడా చెప్తారు. మీరేమో సార్ నేను ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడతారు సార్. ఏంటి సార్ ఏంటి జోగు రమేష్ గారు పాపం ఆయనంట నకిలీ మద్యం చేస్తుంటే అన్ని కోట్లు దమిడీ చేస్తా అంటే వీళ్ళు మాత్రం 18 నెలల కాలం చేతులు అలా కూర్చొని అలా నియోజకవర్గం ఎమ్మెల్యేలు మరి పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జోగి రమేష్ అడ్డగోలుగా చేస్తుంటే మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో చిత్తూరులో పెట్టిందంటారు. అది వాస్తవం అంటారా? ఎవరిని డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు సస్పెండ్ చేసుకుంది ఎవరు ఎమ్మెల్యేలని? చిన్న క్లారిటీ ఇద్దాం జనాలకి కూడా. టీడీపీ పార్టీ నాయకులు న్యూట్రల్ గానే మాట్లాడదాం, మనమేమి పార్టీ వైపోద్దు. ప్రజల పక్షాన నేను మాట్లాడతాను. సరే ఎవరిని సస్పెండ్ చేసుకున్నారు? మీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలను మీరు సస్పెండ్ చేసుకున్నారు, అవునా? అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు సస్పెండ్ చేసేసిన తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత తీరా ఏమంటున్నారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు. సరే వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ దుర్మార్గులు, దోపిడీలు, దందాలు, రౌడీలు అన్నప్పుడు మీరు ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళని? సరే మీరు ఎలక్షన్ టైంలో బీఫామ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఏమేమి కంపెనీస్ ఎక్కడెక్కడ ఏంది అనేది మెన్షన్ చేశారు కదా. అంటే తెలిసే తెచ్చుకున్నారు. మీకు అన్నీ తెలుసు. తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? ఇప్పుడు RRR గారు ఉన్నారండి, ఆయన ఏదో బ్యాంక్కి అసలు ఎంత చీటింగ్ సార్ అది. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్గా. అంటే మీ కాడుండి మీ కాడ కోట్లు ఖర్చు పెట్టి మీకేమో మీ పార్టీ ఫండ్లు కోట్లు ఇచ్చి మీకు భజన చేసిన వాళ్ళు ఏడన్నా దొరికిపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీయా? ఏం సార్ అన్యాయం ఇది? రాష్ట్ర ప్రజలకి తెలియదు అంటారా? సో మీరు మీ సర్వేలు ఏఎంఆర్ సర్వేను ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా, ఆయన మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది కదా. హయ్యెస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, క్రిమినల్స్ అందరు మీ దాంట్లోనే ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు నీతి వార్తలు శుద్ధపూసల్లా చెప్తే ఎవడింటాడు సార్? అంటే క్రిమినల్స్ అంతా వైసీపీ ఉన్నారని టీడీపీ చెప్పుద్ది, మీరేమో మాకే సర్వేలు చెప్పాయి సార్, మీకే సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్పిన మాట వాస్తవమే కదా. అత్యధిక సీఎం క్రిమినల్లో కేసులో ఉన్నటువంటి సీఎంలో 3rd ప్లేస్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా? ఇప్పటికే ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారా లేదా? చెప్పండి. ఇక్కడేమో దొంగ కేసులు అంట, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మంచి కేసులా 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీనేమో 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఏమో ఇప్పుడు ఎంత 1,000 కోట్లు ఎంత చెప్తున్నారు? 3,000 కోట్లు. ఏంది సార్ ఇది? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి టీడీపీ కొంతమంది
కోర్టుకు అప్పీల్ చేస్తూ ఉంటున్నారు బుద్ధయంకర్ లాంటి వాళ్ళు. అలాగే ఏం స్పందిస్తారు దానికి? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళిపోయి మీరు వాళ్ళు ఏదో బెయిల్స్ ఏదేంటి బెయిల్ రద్దు చేద్దాము అని చెప్పిస్తే అదేం నష్టం లేదులే కానీ సార్, నిజాలు ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన మీద ఏం లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన మీద మీరేసిన మచ్చలు, తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే దబ్బమని ఆయన మీద అన్ని కేసులు ఎందుకు వచ్చాయి, 16 నెలలు ఆయన ఎందుకు జైల్లో ఉంచారు, ఇవాళ నీతి మాటలు అన్నీ మాట్లాడతారు సార్. మా నాన్నగారిని తీసుకెళ్లారని మీరెంత బాధపడుతున్నారో, తండ్రి చనిపోయినటువంటి ఒక ఫ్యామిలీని తీసుకొని వచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టి నీ తల్లే తల్లా, ఇక్కడ తల్లి లేదా, నీకే చెల్లె ఇక్కడ చెల్లి లేదా, ఒక తండ్రి చనిపోయినటువంటి శోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి 16 నెలలు యంగ్ ఏజ్లో ఉన్నటువంటి ఒక లీడర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అది న్యాయమా అన్యాయమా? ఇవాళ మీకు నొప్పి తెలుస్తుందా? స్టార్ట్ చేసింది మీరు, ఆ శునగానందం పొందింది మీరు, తప్పుడు మాటలు మాట్లాడుతుంది మీరు. ఇవాళ 2024లో వచ్చి మేము శుద్ధపూసలు మాట్లాడతానంటే మీరు స్టార్ట్ ఎప్పుడు చేశారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ ఐటీడీపీకి ఎంతమంది ఆడవాళ్ళు బలయ్యారు, ఎంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకు తెలియట్లేదా? నా దాని మీద చూడండి సార్, ఎన్ని బూతులు. నీ ఐటీడీపీలో ఉన్నటువంటి ఒక ఈడియటే నా గొంతు స్పీకర్ కోస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్లు పెడుతున్నారు. ఎవరిని చూసుకొని సార్ ఆ ధైర్యం? నన్ను ఫేస్బుక్ లో ట్యాగులు చేస్తున్నారు. గతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు మహిళలు, చాలా స్వేచ్ఛగా ఉన్నారని చెప్పంటారు. మీరు స్వేచ్ఛగా ఉంటే 16,800 అగత్యాలు మీకు ఆ రోజు చెప్పాను. 8వ నెలలో మీరు నాతో ఇంటర్వ్యూ చేసిన రోజు. ఇవాళ ఎన్ని నెలలు, ఎన్ని ఏంటాయి సార్ లెక్కలు? ఒకసారి లెక్కలు చూపించమనండి. పోనీ ఆ 16,800 ఇప్పటి వరకు ఎవరన్నా కేసు ఏమన్నా గణించారా, లేకపోతే కేసు ఏమైనా కనిపెట్టారా, తప్పిపోయిన వాళ్ళని ఏమైనా తీసుకోవాలి? గతానికి ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలిస్తే గతంగా ఇప్పుడే మెరుగ్గా ఉంది అంటున్నారు, మీరేమో అగాత్యాలు పెరిగిపోతాయి అంటున్నారు. అదే వాళ్ళు ఇచ్చినది కదండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీలో చెప్పింది హోమ్ మినిస్టర్ అనిత గారు. ఆవిడ చెప్పిందే నేను ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు దగ్గరగా ఇంకొక 10,000 పెరుగుంటాయి, 26,000 27,000 ఉనింటాయి అగత్యాలు. ఏం చేశారు మీరు? ఏం చేయకుండా ఏం పెట్టకుండా మాకేమో ర్యాంకులు వచ్చేయాలి, మాకేమో మంచిగా ఉండాలంటే ఎలా ఉంటుంది? తరుపుతారు. ఆమెను కూడా బల్క్ డ్రగ్ విషయంలో హోం మంత్రిని దగ్గరగా ఆవిడ సొంత నియోజకవర్గంలో 2 గంటల నుంచి 3 గంటల దాకా ఇంచు కూడా కదలనీయలేదు. ఇది మీ పరిస్థితులు, ఇది మీ రీచెక్. ఈ సర్వే ఆయనకు కూడా తెలిసింటది, చంద్రబాబు నాయుడు గారికి కూడా. అంటే మన ఏదైతే వచ్చిందో ఐఐటి సర్వే అనేది వైసీపీ పంపించిన ఫేక్ సర్వే అంటారు. నిజంగా మీ పార్టీ పంపించింది సర్వే? మా పార్టీకి మాకు ప్రజల పక్షాన పోరాడడానికే మాకు టైం చాలట్లేదు. వాళ్ళ మీద సర్వేలు, వీళ్ళ మీద సర్వేలు మాకేంది సార్? పోనీ అలాగే అనుకోండి, ఏమవుతుంది? మీది బాగుంది అనుకోండి, మీరు ఆ ఊహల్లోనే ఉండండి. మీరు 124 మంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని అనుకోండి, మాకు కూడా అదే కావాలి. ఊహల్లో అలాగా విహరించమనండి. మేడం, మీరు ఉత్తరాంధ్రవాసిగా ఉన్నారు, ఉత్తరాంధ్రవాసి మీరు. అదే ఉత్తరాంధ్ర ఏరియాలో, వైజాగ్ ఏరియాలో ఇండస్ట్రియల్కి ఎకరానికి 99 పైసలకి భూములు ఇస్తున్నారు. దానికి సంబంధించి కోర్టు కూడా ఆక్షేపించింది. ఎలా ఇస్తారు అనేది దీని ఎలా స్పందిస్తారు పార్టీ? సార్ నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే, వీళ్ళు చేస్తున్నట్టు అంటే దానికి ఇంకో విషయం, దానికి వచ్చేసి నారా లోకేష్ గారు ఏం చెప్తారంటే, కంపెనీస్కి ఏదన్నా మనం రాయితీలు ఇస్తేనే కదా వచ్చేది, రాయితీలు ఇవ్వండి ఏ కంపెనీ వస్తుంది అనేది లోకేష్ గారు చెప్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీకు జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటుందంటే, ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ కంపెనీస్ రాకూడదు, లేకపోతే కంపెనీస్ని మేము అడ్డుకుంటాం అని మేము అనం. మీరు కంపెనీస్ని తెచ్చే ప్రాసెస్ తప్పు. ఇప్పుడు ఉల్ఫానో ఏదో కంపెనీ తీసుకొని వచ్చారు, అదేదో తప్పుడు కంపెనీ సార్, దాని పేరు కూడా నేను కరెక్ట్గా ఎందుకు పలకాలి, నాకు అవసరం లేదు, నేను తెచ్చారు. ఇప్పుడు డెఫినెట్గా ఒక కంపెనీని తీసుకొస్తున్నప్పుడు దాని టర్నోవర్ ఎంత, అది ఎప్పుడు, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి, దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేస్తామా లేదా? 99 పైసలకి. ఇప్పుడు వైజాగ్లో నేను ఉత్తరాంధ్ర వాసిగా నాకు తెలుసు ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి అని అనేది. ఏంది 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎవరికి ఇస్తున్నారు సార్? ఎవరి సొమ్మిది? ప్రజల సొమ్ముని మీకు ఇష్టాసారంగా దారాదత్తంగా ఇవాళ కోర్టే ఇచ్చింది కదా చెంప చెల్లుమనేలాగా. ఎవరిని ఇన్వైట్ చేశారు? ఎన్ని కంపెనీస్ వచ్చాయి? ఎన్ని కంపెనీస్ వస్తే ఫిల్టర్ చేసి ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారు? మీ సొంత కంపెనీ అనేది ఎవరికి కోర్టుకి తెలియదండి సార్, తెలుస్తుంది కదా, చూస్తే. 99 పైసలకి ఇవ్వడం ఏంది సార్? ఇప్పుడు మీ కాఫీయా? ఇప్పుడు మీరు కాఫీ దగ్గర ఎంత అయింది సార్? కాఫీ ఏంటిది సార్? నేనేమంటున్నాను అని అంటే, రాజకీయాలు చేయండి, అవసరమైతే నేను కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయకుండా ఏం ఉండవు. డెవలప్మెంట్ మాకు కూడా డెవలప్మెంటే కదా సార్ కావాలి. మీరేమో
జిఎస్టీ సదస్సులు మేము పెట్టినప్పుడేమో ఫేక్ సదస్సు అంటే మన లోకేష్ బాబు గారు, మీరు పట్టినప్పుడేమో బ్రహ్మాండం అంటే, ఒక్కసారైనా కూడా మొన్న వాళ్ళు G20 సదస్సు పెట్టినప్పుడు ఒక్క నెగిటివ్ ట్రోల్ చేసామా సార్ మేము? అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, ఆంధ్ర రాష్ట్రం మీద ఆయనకున్నటువంటి ఇష్టం. కానీ మీరేం చేశారు? G20 సదస్సులో ఎన్ని బ్యాడ్ ప్రోపగండాలు చేశారు? రాష్ట్రం మీద నిందలేసింది ఎవరు? మీరే. ఇవాళ మీకు అప్పు ఎందుకు పుట్టట్లేదో తెలుసా? మీరేసిన నిందల వల్ల ఇవాళ ఆ కర్మ అనుభవిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావట్లేదు, పెట్టుబడులు అంటే భయపడుతున్నారు అనేది సాక్షాత్తు లోకేష్ గారు చెప్తారు. మీరేమో అలా అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోవడానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు. నిజంగా ఆంధ్ర బ్రాండ్, అమరావతి బ్రాండ్ పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు అంటారు, బ్రాండ్ పడిపోయింది అంటారు. సార్ నేను ఒక మాట అడుగుతాను. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, పేదరిక నిర్మూలన జరిగింది జగన్ రెడ్డి గారి హయాంలోనే అని. సెంట్రల్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే, ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్లోనే అప్పులు చేస్తుంది తప్ప ఆ లైన్ దాటి అప్పు చేయలేదు అని చెప్పింది. ఎవరు చెప్పారు? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. తర్వాత పార్లమెంట్లో కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అని అంటే 15,000 చిల్లర కంపెనీలు తీసుకొని వచ్చారు అని కేంద్ర మంత్రులు చెప్పారు. తర్వాత జిఎస్టీ పెరిగిందా లేదా, జీడిపి పెరిగిందా లేదా, మన గ్రాఫ్ పెరిగిందా లేదా అని ఆంధ్ర రాష్ట్రం యొక్క క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా నేషనల్ రిపోర్ట్స్ ఇచ్చినవన్నీ చెక్ చేసుకుంటే 2019 నుంచి 24 వరకు మీరన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ పెరిగిందా తగ్గిందా? రిపోర్ట్స్ ప్రకారం చెప్పండి. ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోయింది అనేది చంద్రబాబు గారు చెప్తారు. ప్రకారం చెప్పండి సార్. నోటి మాటలతో నేను 100 చెప్తాను సార్, ఈ 18 నెలల కాలంలో భ్రష్టు పట్టించారు అని. వితౌట్ రిపోర్ట్స్ నేను మాట్లాడను, ఆన్ పేపర్, విత్ రిపోర్ట్స్ ఆన్ పేపర్. ఇప్పటికిప్పుడైనా నా ఫోన్లో చూపించమంటే 100 చూపిస్తాను నేను, మీరు నాకు ఆ టైం ఇస్తే. సో నేను ఏమంటున్నానంటే విత్ రిపోర్ట్స్తో చూపించండి, చూపించకుండా గాలి మాటలు నోటి మాటలు మాట్లాడొద్దు. మొన్న మాట్లాడినట్టు 14 లక్షల కోట్లు అప్పంటారు, అదే అసెంబ్లీలో ఇప్పుడు వచ్చేసి 5.5 లక్షల కోట్లు అప్పంటుంటారు. ఏం సార్ ఇలా ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడేమో 5.5 లక్షల కోట్లు అప్పు అంటున్నారు. దానికి ముందు మీరే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా అంటే ఏమంటున్నాడు? నేను కూడా అన్ని ఛానల్స్లో చూసి నిజమేమో, 40 years ఎక్స్పీరియన్స్, ఒక సీనియర్ వ్యక్తి, 15 సంవత్సరాలు మీరు సీఎంగా చేసినటువంటి వ్యక్తి, గాలి మాటలు, ఛానల్ మాటలు, లేకపోతే మీ ఐటీడీపీ మాటలు వినేసి నిందేసేస్తారా సార్ రాష్ట్రం మీద? మీరేస్తుంది నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద మీరు వేశారు నింద. శ్రీలంక అయిపోతుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద వేశారు నింద. డెవలప్మెంటే లేదు, అప్పుల పాలు అయిపోతుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, ఆంధ్ర రాష్ట్రం మీద, ఆంధ్ర రాష్ట్ర యువత మీద మీరు దెబ్బ కొట్టారు. ఇవాళ వచ్చి నీతి మాటలు చెప్పి శుద్ధపూసల మాటలు చెప్తా అంటే ఎవరు వింటారు సార్? ఎవరు వింటారు? సో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఏంటనేది సెంట్రల్కి కూడా తెలుసు, ప్రజలకి తెలుసు, రికార్డింగ్స్కి తెలుసు, రికార్డ్స్కి తెలుసు, అన్నిటికీ తెలుసు. సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం మీరు చెప్పండి, మీరేం చేశారో చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఎలక్షన్కి ముందు కూడా మేము ఇది చేసామని చెప్పుకోలేకపోయారే. ఎంతకాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయాడు, అది చేయలేకపోయాడు. ఆఖరికి మీ కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే మేము ఇస్తాము, ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఒక్క పథకం కూడా మార్చమని చెప్పుకొని ఆయన ఇచ్చిన పథకాలే మేనిఫెస్టోలో పెట్టుకొని వెళ్ళినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటువంటి అర్హత లేదు. మరి ఏదైతే ఉందో మన జగన్మోహన్ రెడ్డి గారు గత నెలలో హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా బల ప్రదర్శన కోసం ఆ రోజున జనాలను ఏర్పాటు చేశారు, ఒక పేటీఎం బ్యాచ్ లాగా చేశారు. కోర్టు వాయిదాల నుంచి మినహాయింపు కోసమే ఆ రోజంతా హడావుడి చేశారనేది టీడీపీ చెప్పు. నిజంగా వైసీపీ పార్టీ ఆ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా మినహాయింపు కోసం ఆ జనాలంతా ప్రొవైడ్ చేశారా, లేదంటే స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళంతా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే పరిస్థితి అంటే ముందుగానే ప్లాన్ చేశారు, ఎయిర్పోర్ట్కి ఎంతమంది రావాలి, ఆన్ ద వే ఎంతమంది రావాలి, ఆ చెక్ పోస్ట్ ఎంతమంది రావాలి, అదంతా ఒక పక్కా ప్లాన్ తోనే జరిగింది అనేది. ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోర్టుకు వెళ్ళారో, విదేశాల్లో వచ్చిన తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు. సరే నేను ఒక మాట చెప్తాను సార్, వాళ్ళ పచ్చ మీడియాలో ఆల్రెడీ డిబేట్ పెట్టుకున్నారు కదా, ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వచ్చేసాయి, ఆయన కేసులన్నీ మీద పడిపోతున్నాయి, ఆయన అరెస్ట్ అయిపోతాడు, ఏదో జరిగిపోతుంది అనే కదా వేసారు. లోపలేస్తారని కూడా వచ్చింది, వేసారు. వాళ్ళ తమ్మునేల్స్ చూస్తే తెలిసిపోతుంది కదా. డిబేట్లో కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన
పాస్పోర్ట్ అవి సబ్మిషన్కి నేను వచ్చానని చెప్పుకోవడమే కదా, అవును. అంతేనా? ఇంకేమైనా జరిగిందా సార్? అంతే కదా. సో మీకు అడ్డు అదుపు లేదు, మీ నెగిటివ్ ఛానల్స్కి పచ్చ ఛానల్స్కి అడ్డు అదుపు లేదు. నిజంగా నేను చెప్తున్నా సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారండి. ఇవాళ చూడండి, ఇవాళ 1,000,000 సంతకాల సేకరణలో ఆయన పిలిపిస్తే మీరు ఇవాళ అక్కడే ఉంటారు కదా. 175 నియోజకవర్గాల నుంచి ఎంతమంది జనం వస్తారు, ఆయన పిలిపించారు కాబట్టి. అలాంటిది నిజంగానే అక్కడ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కోకొల్లలు. మొన్న నేను చూసాను, ఏదో ఎలక్షన్ కి కూడా మాకు గుర్తు పెట్టుకుని ఉంటే గెలిచారు, తెలంగాణలో గెలిచారు సార్, సర్పంచ్ గెలిచాడు. మేమేమి చెప్పలేదే, జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచ్ని గెలిపించిందని చెప్పలేదే. అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము. అంతేగాని మీలాగా మీరు ఇచ్చినటువంటి 100 రూపాయల బిర్యానీలకి చీరలు పంపిణీ చేస్తే మరి మీ ఏమంటారు మహానాడులో చూసాం కదా, వెనకతల నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. మీకు రారు జనాలు, మీకు రారని పక్కలకు కూడా రారు అనుకుంటే మనం ఏం చేస్తాం? కాసేపు మీరే వచ్చారంటారు, కాసేపు మీరే డబ్బులు పెట్టి తెచ్చుకున్నాను అంటారు, కాసేపు అంత బల ప్రదర్శన ఎందుకు అంటారు. బల ప్రదర్శన ఎందుకు అని అంటాం, ఎందుకు అంటే జనాలు వస్తున్నట్టే కదా. వచ్చినా ఎవరైనా 100 రూపాయలు 1 గంట 2 గంటలు ఉంటారు సార్, రోజంతా ఉంటారా? పెట్రోల్ వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని వాళ్ళు పెట్రోల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని అందరూ ఐటీ ఎంప్లాయీస్. ఎక్కడ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి జనాలు తరలించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటారు. అదే అంటున్నాను సార్, వాళ్ళు తరలించుకున్న విధంగానే అందరూ ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం అంటున్నా నేను. అందుకే చెప్తా, వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ ఆ పిల్లలంతా. నేను చూశాను కదా సార్ వీడియోలు. అక్కడ వాళ్ళే ఇక్కడ ఉంటారంటే కొంతమంది ఆయనకి ఫిక్స్డ్ అయిపోయి కొంతమంది అభిమానులు ఉంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా వినరు, వాళ్ళు వస్తారు. ఆయన అక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ఆ లండన్కి వెళ్ళిపోయి ఇంకా డబ్బులు లేక పాపం ఉండిపోతున్నారు. కానీ కార్యకర్తలు లండన్కి తీసుకెళ్తాం రండి అనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు. లండన్లో అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి మొత్తం దేశమంతా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే రియల్ అభిమానాన్ని మీరు వెలకట్టలేరు. మీకు అట్లాంటి అభిమానం అంటే ఏంటో మీకు తెలియదు. మీరు డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి అభిమానం మీలాగా అందరికి ఉంటుందని అనుకోకూడదు. ఓడిపోయిన ముఖ్యమంత్రి వెనకాతల అంతమంది ఎందుకు సార్ వస్తారు? లండన్ అంటే జనాలకు ఒక క్లారిటీ ఒకటి రావాలి. అంటే నేను అడిగే ప్రశ్న మా వ్యక్తిగతం అయితే కాదు, మా ఛానల్కి సంబంధించి కాదు. ఎవరైతే కొంతమంది ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టైం అయింది, లండన్ మందులు వేసుకోవాలి, మందులు అయిపోయింది అని ఆయన గురించి పదే పదే చేస్తా ఉంటారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మందులు వాడతారు, మందులు ఏదో వాడతారు, మందుల కోసం వెళ్ళారంటారు, ఏంటి అసలు ఏంటండి? కాదు సార్, ఆయనకి ఏమైనా జబ్బులు ఉన్నాయని బెయిల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తే కాదే. చాలా ఫిట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న, చాలా ఫిట్గా ఉంటారు, చాలా డైట్ మెయింటైన్ చేస్తారు. ఆయన ఏం డబ్బులు, లండన్ డబ్బులు, మరి మీరు సింగపూర్ మందులు లేకపోతే ఇంకొక మందులు మీరు వేసుకుంటున్నారని మేము అనాలనా? మీరు చేసిందే మేము చేస్తామని అనుకోవద్దని చెప్తున్నాను నేను. మీరు చేసేవన్నీ మా మీద రుద్దితే ఎలాగవుతుంది? అని చాలా ఫిట్గా చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు మీద కూడా డెఫినెట్గా ఇంకా గట్టిగా పనిచేసేటువంటి వ్యక్తి. అవసరమైతే నీ మనవాడు కూడా తెచ్చుకుంటే కూడా పనిచేసేటువంటి స్టామినా ఉన్నటువంటి వ్యక్తి సార్. నేనేమంటున్నానంటే డెవలప్మెంట్ అంటే చిన్న విషయం పదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మామూలుగా మాట్లాడే మీడియా మాట్లాడే టైం అయింది, మందులు వేసుకోలేదు అనుకుంటా, మందులు టైం అయిపోయింది, మందులు అయిపోయింది అనుకుంటా అంటారు. ఏంటి అసలు అంటే ఏదన్నా మానసికంగా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమా లేదంటే ఎందువల్ల అంటారు? ఈ లండన్ మందులు అంటారు అంటే జనాలు కొంత క్లారిటీ రావాలి. మీ పార్టీలో ఉండే ముఖ్య పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నారు, అందుకే చెప్తున్నాను ప్రజలకు క్లారిటీ రావాలి. ఏంటి అసలు ఆ మందులు ఏంటి, లండన్ మందులు ఏంటి సార్? పదే ప్రస్తావన చేస్తున్నారు. ఈ లండన్ మందులేందా ఆ మందులేందా ఇట్లాంటివంతా ఏమి ఆలోచించరు. వీళ్ళు కావాలని సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్ చేసి ఆయన మీద ఏదో పుసుకున ఒక సెటైర్ వేసేసి శునకానందం పొందాలని చూస్తారు తప్పితే, నేను అనేది ఏంటనంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నట్టుగా 2047 విజనరీ, ఆ విజనరీ మీరు ఏం చేస్తున్నారో ఇవాళ చూసాం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈయన విజనరీ తత్వం ఏంటనేది. ఏమొచ్చింది సార్? ఏముంది? ఇవాళ మీరు చెప్పుకుంటున్నటువంటి విషయాలు కాదు కదా, గ్రౌండ్ రియాలిటీలో నిజంగానే జనాలకి, యువతకి, ఆడబిడ్డలకి, పిల్లలకి మంచి జరుగుతుందా లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చేసినప్పుడు మీరు ఇలాంటి చిల్లర స్టేట్మెంట్లు, చిల్లర సెటర్లు వేసుకుందాం అని అంటే ఇది కూడా గమనిస్తారు, ఇది కూడా ప్రజలు గమనిస్తారు. సో నేనేమంటున్నాను అని అంటే మీకు 164 మంది ఎమ్మెల్యేలని ఇచ్చారు.
మా పరిపాలన నచ్చకో వాట్ ఎవర్ మీకు ఇచ్చారు కదా, మాకు చెప్పింది చెప్పుకోవడం చేసింది చెప్పుకోవడం రాక అక్కడ ఓటింగ్ ఏంటంటే జగన్ యాంటీ జగన్ సార్ అంతే, వీళ్ళేదో ఉద్ధరించి వీళ్ళేదో చేశారని చెప్పేసి ఏం వేసేయలేదు. సరే మీకు ఇచ్చారు కదా, మీరు సక్రమంగా పరిపాలన చెయ్యండి. ఇప్పటికే 18 నెలల కాలంలో మీ తీరు ఏంటంటే మీ ఎమ్మెల్యేల పనితీరు మీ మంత్రుల పనితీరు ఏంటనేది మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులే చెప్తున్నారు బయటకు వచ్చి. మీరే అసెంబ్లీలో చెప్పుకుంటున్నారు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి. మీరే సర్వేలు మీ సర్వేలే చెప్తున్నాయి తప్పుడు సర్వేలు. వాళ్ళు ఈ మధ్య రీసెంట్గా ఇచ్చుకుంటే టాప్ 5లో మన అనిత గారు లేరు, డిప్యూటీ సీఎం గారు లేరు. ఎక్కడున్నారో మరి కూడా నాకు తెలియదు. అది మీ పనితీరు. సో ఇవాళ లా అండ్ ఆర్డర్ మిస్ అయింది సార్. అడ్డగోలుగా అరెస్టులు సార్. ఆడబిడ్డల మీద ఎట్లా పడితే అట్లా ఇబ్బందులన్నీ కలుగుతున్నాయి సార్. నడి రోడ్డు మీద హత్యలు చేస్తున్నారు సార్. పారిపోయేలాగా ఊరు వదిలిపెట్టి పారిపోయేలాగా చేస్తున్నారు. ఇప్పటికి ఎంతమంది సార్? దగ్గర 1200 మంది సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలని, ఎమ్మెల్యేలని, మంత్రులు, ప్రజెంట్ ఉన్న మంత్రిని, ఎంపీని అందరిని అరెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు కదా. ఇందుకు కాదు కదా మీరు వచ్చింది అని అంటున్నాను. ఇందుకైతే మీరు కాదు. మీరు ఈ అరెస్టుల వల్ల ప్రజలు మీకు ఓట్లు వేసింది అందుకు కాదు. ఈ అరెస్టుల వల్ల ప్రజలు ఏదో మీకేదో అబ్బా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చప్పట్లు కొట్టి మీకేం ఓట్లేరు. లేకపోతే సామాన్య కార్యకర్తలని అరెస్ట్ చేసుకొని 3 నెలలు సార్, 111 కేసులు సార్, గంజాయి కేసులు సార్. అడ్డగోలుగా ఒక పర్సన్ దొరికాడంటే వాడి మీద 20, 30, 40 కేసులు పెడుతున్నారు సార్. సామాన్యుడి మీద పిచ్చుక బ్రహ్మాస్త్రం సార్. ఒకటి నేను కోరుకుంటున్నా, ఇవాళ మా ప్రభుత్వం వచ్చినా రేపు మీ ప్రభుత్వం వచ్చినా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు అని అంటే పుట్టగతులు లేకుండా పోతారు. ఇప్పుడు ఏమవుతుంది సార్? మీకేమవుతుంది? రేపొద్దున రియాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మా కార్యకర్తలు కొట్టరు, రేపు మా వాళ్ళు వెళ్ళి కొట్టరా? రియాక్షన్ ఉంటుంది. ఉండదా సార్? గాంధీ యుగంలో ఏమన్నా ఉన్నామా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించడానికి లేదు కదా. వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మీ దమ్ము, మీ ధైర్యం, మీ పనితీరు ఏంటంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజల పనితీరు మీద, మీ రాష్ట్ర పనితీరుని, గ్రోత్ని పెంచడంలో చూపించుకోండి. ఇలా ఇబ్బంది పెట్టి భయపెట్టి సోషల్ మీడియాలో భయపెట్టేస్తే గొంతులు ఆపేస్తాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లోన ఆర్టికల్ 19 ప్రకారం మీ గొంతులు నొక్కేస్తాం, మీ పీకలకు వస్తాం అని అంటే ఆగేది ఏమో ఉండదు సార్. అంతే. మీ 18 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా బలహీన పడింది అనేది ఒక ప్రచారం. నిజంగా పార్టీ బలహీన పడిందా? ఒక పార్టీ కార్యకర్తలకి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉంటున్నారు? ఇది వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. గాలికి వదిలేశారు కార్యకర్తలు అంటారు సార్. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ మీ క్వశ్చన్. కొంత ప్రచారం ఉండేది, విమర్శ ఇది పబ్లిక్ సార్. ఇవాళ నేను ఈ పార్టీలో ఉన్నానని మాట్లాడారు. డోర్ తీస్తే ఆ 11 మందిలో 10 మంది వచ్చేస్తా సిద్ధంగా ఉన్నారని చెప్తారు పదే టీడీపీ. మరి ఇప్పటికి రాలేదే. మేము డోర్ తీస్తే 11లో 10 మంది రావడానికి సిద్ధం సార్. ఆల్రెడీ డోర్లు తీసారు, తీసుకోవాల్సిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. ఓకే, మీరేమీ తీసుకోకుండా ఉంటే నీతి మాటలు చెప్పాలా. రాజ్యసభ మెంబర్లతో సహా అందరినీ తీసుకెళ్ళిపోవాల్సిన వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. పొట్టు పోయింది. గింజలు, పటిష్టమైనటువంటి గింజలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. అన్న ఓడిపోయిన తర్వాత చాలామంది పొట్లన్నీ వెళ్ళిపోయారు. పటిష్టంగా అన్న కోసం, పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక సామాన్య అమ్మాయిలాగే మాట్లాడుతున్నాను. ఇవాళ కష్టం వస్తే, ఒక మనిషిగా కష్టం వస్తే చెప్పుకోవడానికి, అండగా ఉండడానికి ఏదైనా పార్టీ ఉందా? మీరు చెప్పండి. టీడీపీ కూటమి, వైసీపీ, ఆల్టర్నేట్ ఏముంది? ఏ కష్టం వచ్చినా కూడా, ఈవెన్ మీ కూటమి వాళ్ళకి కష్టం వస్తే కూడా రావాల్సింది ఇక్కడికే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా సార్, ఈ విషయం నేను చెప్పాలి. అన్న కానీ డే ఫస్ట్ నుంచి అలర్ట్గా లేకుండా ఉన్నా, అన్న కానీ డే ఫస్ట్ నుంచి క్యాడర్ని మళ్ళీ బలోపేతం చేయకుండా ఉండింటే డెఫినెట్గా ఈ పార్టీకి చాలామంది చచ్చిపోయేవాళ్ళు, చాలామంది స్టేషన్లో ఉండేవాళ్ళు, చాలామంది ఊరు వదిలిపెట్టే వెళ్ళేవాళ్ళు, చాలామంది అవమానాలు పడి ఇళ్లల్లోనే కూర్చునేవాళ్ళు. నిజంగా ఒక రాజుగా ఇప్పుడు అన్నకేం వచ్చిన నష్టం ఏం లేదు కదా. అన్న పోయి నిజంగానే వీళ్ళలాగా గతంలో వీళ్ళు 3 సంవత్సరాలు కనిపించలే నియోజకవర్గాలలో కానీ రాష్ట్రంలో కానీ అన్న ఏ రోజు వదిలిపోలేదే. అన్న వస్తున్నాడు, లీడర్ ఉన్నాడని ఒక భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మేము ముందుకొచ్చి బయటకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఒక రాజులాగా తన ప్రజల్ని ఎలా కాపాడుకున్నారో అలా కాపాడుకున్నాడు ఇవాళ. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో మాకు ఓట్లు వేసినా వేయకపోయినా ఎవరికి ఇవాళ ఇబ్బంది కలుగుతున్నా కూడా అండగా నిల్చుంటున్నారు. నేను 42 ఇళ్లను కూల్చేసినప్పుడు
అందులో కొంతమంది మాకు ఓట్లు వేసి ఉండొచ్చు, వేయకపోయి ఉండొచ్చు, ఓటుకి సంబంధం ఏముంది దానికి? కాదు కదా. అసలు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఆయన ఆలోచించలేదు సార్. తన మతం కులం ఏమి చూడలేదు కదా. చూడకుండానే పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే వాళ్ళు పాపం ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో కలిశారు అన్నని, వస్తానమ్మా అని మాట ఇచ్చారు, వెళ్ళారు. సో మీరు అడ్డగోలుగా చేస్తున్నటువంటి వాటికి ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకెళ్ళగడంలో వైసీపీ సక్సెస్ అయిందంటారు? 100% సక్సెస్ అయ్యాం, 100% సక్సెస్. అన్నిట్లో వాళ్ళు గిట్టుబాటు ధరలు రైతులకి ఇబ్బంది పెట్టినప్పుడు, యూరియా విషయంలో కానీ, లేకపోతే కరెంటు బాదుడు విషయంలో కానీ, పిల్లలకి ఫీ రింబర్స్మెంట్ విషయంలో కానీ, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజీల విషయంలో కానీ, లేకపోతే మిరప, మామిడి, తర్వాత అరటి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటుంటే రైతులకి అండగా ఉండడం విషయంలో కానీ, లేకపోతే ఇవాళ ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు అడ్డగోలుగా చంపేస్తే మీ అధికార ప్రతినిధులు చంపేసినా కూడా పలకరించేసి మీ వల్ల చచ్చిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు గారి ఇంటికి కూడా వెళ్ళినటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా మేము ఇవాళ ప్రజల పక్షాన ఉన్నాం. అది గ్రౌండ్ రియాలిటీలోకి తీసుకొని వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. అవ్వలేదని వాళ్ళు అనుకున్నంత మాత్రాన మాకు ఒరిగేదైతే ఏం లేదు సార్. బట్ రియాలిటీ గ్రౌండ్లో, రియాలిటీ చెక్లో మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ చిరునవ్వులోనే నాకు తెలిసిపోతుంది కాబట్టి, సో డెఫినెట్లీ వీ సక్సీడ్ సార్. అంటే ఒక విషయం అయితే వైసీపీ పార్టీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికే పార్టీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది మీడియా పరంగా. బోరగడ్డ అనిల్కి పార్టీకి సంబంధం లేదనేది మీ పార్టీ స్టాండ్. కానీ బోరగడ్డ అనిల్ చెప్పేది నేను వైసీపీ కార్యకర్తను, నన్ను మా పార్టీకి సంబంధం లేదు అనడానికి అంటే అధికార ప్రతినిధికి సంబంధం ఏంటి, అతనెవరు అనేది బోరగడ్డ అనిల్ చెప్తారు. నిజంగా వైసీపీ పార్టీకి బోరగడ్డ అనిల్కి సంబంధం ఏంటి? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీలో సభ్యత్వం ఉంది అతనికి. గతంలో కూడా 2014 నుంచి 2019-24 టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేవర్గా ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని, అంటే ఆనాటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ కామెంట్లు చేశాడు, తీవ్ర విమర్శలు చేశాడు. ప్రధానంగా వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా బోరగడ్డ లాంటి డైలాగులతో ఓడిపోయింది. అదొక ప్రధాన కారణం. బోరగడ్డ అనిల్కి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? సరే, ఇవాళ మీరు S4 మీడియాకి మీకు సంబంధం ఉందా లేదంటే ఏంటి ప్రూఫ్ ఏంటి? నేను కంపెనీ ఎంప్లాయ్. మీకు ఒక ఐడి కార్డు, మీకు ఒక సభ్యత్వం ఉంటుందా ఉండదా? ఇవాళ నేను అధికార ప్రతినిధి, నాకు ఏదో జాయింట్ సెక్రటరీ ఇచ్చారు, నేను పార్టీలో ఉన్నా, నాకు ఒక ఐడి కార్డు ఉంది, నాకు ఒక సభ్యత్వం ఉంది. అభిమానంగా మీరేదో మాట్లాడాలనుకొని ఆయన మాట్లాడి ఉండొచ్చు బోరగడ్డ అనిల్ గారు. ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నేను చెప్తున్నా. చాలామంది మాట్లాడారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం ఉన్న వాళ్ళకి స్పేస్ తీసుకొని చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా పర్సనల్ న్యూట్రల్ వాయిసెస్ చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కొంతమంది పార్టీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడినందువల్లే వాళ్ళని తీసుకొని వచ్చి పార్టీకి రుద్దుతానంటే పార్టీ ఎందుకు ఊరుకుంటుంది సార్? ఆయన ఏదో పార్టీలో ఉన్నారు కదా. బోరగడ్డ అనిల్ గారు మొన్న ఈ మధ్య రీసెంట్ గా అవునండి బహుజన సమాజం సంథింగ్ ఏదో రీసెంట్ గానే ఆయన దానికి రిజైన్ చేశారు. అంటే నువ్వు అక్కడ ఉండి మా పార్టీకి అయితే సంబంధం లేదు, ఇదైతే ప్రూవ్డ్ కదా అందరికి. సో ఇప్పుడు ఒకటి, నేను ఫస్ట్ నుంచి నా వీడియోలు చూస్తే ఈ బూతుల మాటలకి, ఈ వల్గర్ మాటలకి నేను విరుద్ధం సార్. ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పే, నేనేం సమర్థించను. నా జాతి అని సమర్థించను, లేకపోతే మా జగన్ అన్నకి ఏదో సపోర్ట్ మాట్లాడుతున్నాను అస్సలు నేను క్షమించను. ఎందుకనంటే మేము ఆయన చేసినటువంటి డెవలప్మెంటు, ఆయన చేసినటువంటి బ్రాండ్స్, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీస్, ఆయన పిల్లలకి తీసుకొచ్చినటువంటి భరోసా, ఇదంతా ఒక లెవెల్, ఒక చరిత్ర చెప్పుకోవాలి అని అంటే, దానికి ఇక్కడ చిన్నగా ఈ బూతులు చూపెట్టి దాని ఇంపాక్ట్ పార్టీకి తీసుకొస్తానని ఎవరు చేసినా కూడా నేనైతే ఒప్పుకోను సార్. సో మీకు ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఆయనకి మా పార్టీకి సంబంధం లేదు, ఇది వాస్తవం. నాకు డౌట్ వచ్చింది ఏంటి అని అంటే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయ్యుండుంటే బోరగడ్డ అనిల్ అన్నకి చెప్తున్నా నేను, అంటే నేను అనుకుంటున్నా నీకు హెల్ప్ ఏదో జరిగింది, ఏదో ఇంకోటి ఏదో జరిగింది అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా. నిజంగానే నీకు హెల్ప్ చేసి ఉండుంటే నీకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండింటే నువ్వు ఇవాళ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎందుకు వచ్చావు? అది కూడా రామ్మోహన్ నాయుడు గారిని నేషనల్ మీడియాలలో టీడీపీని, కూటమిని
ఏకి పడేస్తున్న టైంలో నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఒక టీడీపీ కోవట్ అని నేను అనుకుంటున్నా, వాళ్ళు పంపిస్తే నువ్వు వచ్చావని నేను అనుకుంటున్నా. ఇది పర్సనల్ గా ఇది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇదేం పార్టీ అభిప్రాయం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నాకు అనిపించింది. నువ్వు ఏ రోజు బయటకు వచ్చావు? ఏ రోజు బయటకు వచ్చావు? ఈ 18 నెలల కాలంలో నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఏ రోజు బయటకు వచ్చావు? నిజంగానే నీకు అదే కోపం ఉండి నువ్వు ప్రశ్నించాలి, రావాలంటే నువ్వు ఎప్పుడో రావాలి కదా. మీ పార్టీకి డ్యామేజ్ అవుతున్న టైంలో నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? బయటకు వచ్చి ఇలాంటి బ్యాడ్ నెగిటివ్ స్టేట్మెంట్లన్నీ ఎందుకు ఇచ్చావు? మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాట ఇవ్వడానికి, వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడానికి అవకాశం నువ్వు ఎందుకు ఇచ్చావు? ఒకవేళ నీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు అభిమానం ఉన్నింటే, సో ఇట్స్ ప్రీ ప్లాన్డ్ థింగ్స్ ఇది. సో వాళ్ళకి ఏంటంటే డైవర్ట్ చేయడం పాలిటిక్స్ చాలా చాలా అలవాటు. సో ఆ అలవాటు ప్రాసెస్లోనే అతన్ని అప్పటికప్పుడు తీసుకొని వచ్చి పాపం మళ్ళీ పంపిస్తారో, మళ్ళీ అక్కడ 3rd డిగ్రీ ఇస్తారనో భయపడిపోయి వచ్చేసి ఉండేంటాడు. సో నేనేమంటున్నానంటే సార్, ఎప్పుడు ఏ పార్టీ ఇలా బూతులు మాట్లాడండి, ఇలా రెచ్చిపోండి, ఇలా ఊగిపోండి అని చెప్పదు. అలా చేయించేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సాక్షాత్ టీడీపీలు చెప్తారు. అది ఎదుట ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారిని కానీ తీవ్ర విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ఉంటారు, అదొక సైకో ఆనందం పొందుతారు అనేది టీడీపీ చెప్పింది. అలాంటి వారికే వైసీపీలో పదవులు అనేది ఎవరికి ఇచ్చారు? పదవులు అలాంటి వారికి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకే జోగి రమేష్ గారి మంత్రి పదవి ఇచ్చారనేది బుద్ధ వెంకన్నగా చెప్పారు. అందుకే అయితే ఇంటి మీదకి వచ్చారని అడ్డగోలుగా ఇవాళ జోగి రమేష్ ని కావాలని కేసులో ఇరికించారా? అది ఒప్పుకోమనండి సార్. నువ్వు ఆ కక్ష పెట్టుకొనే ఆయన్ని ఇవాళ లేనిపోని కేసులో ఇరికించారు, అంతే కదా. యాక్షన్కి రియాక్షన్ అయితే రియాక్షన్కి మళ్ళీ రేపొద్దున యాక్షన్ కోరుకుంటున్నారా మీరైతే? సార్ నేను అధికార ప్రతినిధిగా నేను పార్టీలో ఉన్న మాకు లైన్ చెప్తారు, ఇదమ్మా దీని మీద మాట్లాడండి అని చెప్తారు. ఎవరైనా ఏ పార్టీలోనైనా అంతే చెప్తారు తప్పితే ఇదిగో అమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టు, లోకేష్ బాబుని బూతులు తిట్టు, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టరని ఏ పార్టీ చెప్పదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు చెప్పరు. నేను పార్టీ ఓడిపోయిన తర్వాత 2 నెలలకి నేను వీడియోలు చేస్తున్నప్పుడు నన్ను పిలిపించారు. కష్టపడుతున్నారు వీళ్ళు పార్టీ టైంలో, అసలు క్రిటికల్ టైం సార్. అప్పుడు ఎట్లుంది ఇవాళ 18 నెలల కాలంలో చాలా మంది రావచ్చు, కానీ ఆ టైంలో ఎవరు లేరు. పెద్ద పెద్ద పదవులు అనిపించిన వాళ్ళు కాదు, ఎట్టిపోయారో కూడా తెలియదు. ఆ టైంలో మనం మాట్లాడుతున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు అన్న ఏం చెప్పాడు తెలుసా సార్? మామూలుగానే నేను లైన్ దాటి మాట్లాడను, మీకు తెలుసా ఆ విషయం. అన్న ఏం చెప్పాడు? లైన్ దాటొద్దమ్మా, నీ వీడియోలు చూశాను కానీ నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇంకా మీరు మిగతా అందరికి 5-6 మంది కూర్చున్నప్పుడు మీరు లైన్ దాటి మాట్లాడొద్దు, పార్టీ లైన్ దాటకండి, ఇలాగే చెప్తాడు సార్ ఆయన. ఇదే మాట చెప్తారు ఎవరికైనా. ఇప్పుడు ఎదిగిపోయిన వెంకటరెడ్డికైనా ఇదే చెప్తారు, సీనియర్గా ఎప్పటి నుంచో అధికార ప్రతినిధిగా చెప్తున్నారు, మేము వచ్చినా మాకు అదే చెప్తాడు. ఎవరికైనా ఇదే మాట చెప్తాడు అన్న. సో ఎవరైతే వాళ్ళ అవకాశాల కోసం ట్రెండ్ అయిపోదాం, సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అయిపోద్దామని ఆల్ నోర్ జాతి మాట్లాడాల్సిందే తప్ప, మీరు అలా మాట్లాడితే కర్మ హ్యాస్ టు ఫేస్, మీరే పే చేసుకుంటారు అంతే. మనం ఏం చేసేది ఏం లేదు. సరే మనం బూతులు ఏం మాట్లాడక్కర్లేదు సార్, గట్టిగా సబ్జెక్ట్ మాట్లాడితే చాలు. మిమ్మల్ని నేను కౌంటర్ చేయాలంటే నేను సబ్జెక్ట్తో కౌంటర్ చేస్తే చాలు కదా సార్, దానికి మిమ్మల్ని నేను బూత్ ఎందుకు తిట్టాలి? అవసరం లేదు కదా. కాకపోతే అక్కడ కూటమి వాళ్ళు చాలా పోక్ చేస్తారు సార్. ఈవెన్ నేను డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా చాలా మాట్లాడతారు, వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడరు, పర్సనల్గా మనల్ని ఇంటెన్షనల్గా పోక్ చేస్తుంటారు. ఇంకా ఒక మెట్టు దాటి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. మనం ఆ పార్టీలో ఉన్నప్పుడు అన్నం తిడుతుంటే మన కోపం వచ్చుద్ది, కానీ మనం కొంచెం కంట్రోల్డ్గానే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు ఏ రోజు సబ్జెక్ట్ పరంగా ఒక డిబేట్ పెడితే సబ్జెక్ట్ పరంగా వాళ్ళు మాట్లాడరు సార్. తల్లి, చెల్లి, కోడి కత్తి, లేకపోతే గొడ్డలి పోటు, ఈ 4 తప్ప వాళ్ళు ఏదైనా మాట్లాడతారేమో మీరు చూడండి. మేము ఎంత ప్రిపేర్ అవుతామో సార్, నేను నైట్ అంతా రాసుకుంటాను కూర్చొని డిబేట్, కానీ మొత్తం లేదు ఈ క్వశ్చన్ అడగాలి, ఇది జనాలకి చెప్పాలి అని వెళ్తానా. వచ్చారు చెల్లె, సొంత చెల్లె లేదంటే అద్దె చెల్లి వచ్చిందని ఒక మాట అంటది ఒక ఆవిడ వచ్చి జనసేన నుంచి. ఇంకొక ఆమె ఏం మాట్లాడుతుంది అని అంటే కోడి కత్తి, ఆ కత్తి, ఈ కత్తి అంటది. బాబాయ్ గొడ్డలి పోటు ఎందుకు చేయలేదు, వివేకానంద రెడ్డి కేసు అని చాలా అధికార ప్రతినిధులు మాట్లాడారు. మరి ఇవాళ కోర్టు ఏం చెప్పింది సార్?
ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పిందా? సిబిఐ ఎంక్వైరీ ఆయన తీసుకోమని చెప్పిందా లేదా? సిబిఐకి ప్రేమలేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి చెప్పి టీడీపీ చెప్తుంది మరి. అవును సార్, అంటే మీ పరిపాలనలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వెరీ గుడ్, మాకు మంచి హ్యాపీ థింగే కదా ఇది. సో మీరు పరిపాలనలో ఉన్నా కూడా మా అన్న హయాం జరుగుతుందంటే మాకు కూడా హ్యాపీయే. మా అన్న రాసిన ప్రేమ లేఖలకి పాపం సిబిఐ కూల్ అయిపోతుందంటే హ్యాపీయే కదా సార్.